పుట్టపర్తి నుంచి హరికృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే హరికృష్ణ గారు. సార్ దీనికి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు కాదు సార్, గత కొద్ది కాలంగానే దేవుడు ఉన్నాడా లేదా అనేక రకాలైనటువంటి అతీత చర్చల మీద చర్చ జరుగుతున్నటువంటి సంగతి మనకు తెలిసినటువంటి అంశమే సార్. అవును సార్, అయితే గత కొద్ది కాలంగానే దీని మీద కూడా అనేక రకాలైనటువంటి వదంతులు వస్తున్నాయి సార్. పలానా ఊరిలో వినాయకుడు పాలు తాగాడు, పలానా ఊరిలో వెంకటేశ్వర స్వామి పాలు తాగాడు, ఇలా దేవుడు నడిచాడు, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు అనేటువంటివి సోషల్ మీడియాలో కూడా చెక్కలు కొడుతున్నాయి సార్. అవును. సో దీనికి సంబంధించినటువంటి చర్చను మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు దేవుని మీద నమ్మకం మంచిదే సార్, ఎవరి నమ్మకం వాళ్ళది, మనం వాళ్ళని విమర్శించడానికి అయితే లేదు. కానీ దేవుని పేరిట నమ్మకాన్ని మూఢనమ్మకం చేస్తేనే ఇక్కడ తప్పు సార్. ఎందుకంటే ఈ రోజు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతుంది, అంతరిక్షంలోకి మానవుడు వెళుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈ రోజు దేవుడు పాలు తాగుతున్నాడు, ఇట్లాంటి అనైతికమైనటువంటి పదాలను నేను తప్పుపడుతున్నాను. ఓకే సార్, నమ్మకం అనేది దేవుడు. కానీ ఇప్పుడు వందలాది మంది శంషాబాద్ అక్కడికి వెళ్లారు, కోటమైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నారు, వాళ్ళు పాలు తాగిపించడానికి పోటీ పడుతూ ఉన్నారు, బట్ పాలు మాయమవుతూ ఉన్నాయి. దాన్ని అమ్మవారి మహిమ కింద అనుకోవాలా, సైన్స్ అనుకోవాలా, లేదంటే అది మనం మూఢనమ్మకం అనుకోవాలా? సార్, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పడం అనేది ఒక పెద్ద సార్. ఎందుకంటే ఈ రోజు నేను సమాధానం చెప్పినట్టయితే ఇటు సైన్స్ కూడా ప్రూవ్ చేస్తున్నారు సార్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒక విగ్రహాన్ని నిలబెడుతున్నారు, వాళ్ళు కూడా పాలు దాటి కొన్ని రసాయనిక చర్యల ద్వారా పాలను మాయం చేసిన వాళ్ళు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో నిరూపించారు సార్. కానీ ఎందుకంటే ఈ భారతదేశంలో భక్తి అనేది చాలా విషయం సార్. మనం దీని మీద ఏ మాత్రం కూడా దెబ్బ కొట్టినా అది పెద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం కాబట్టి ఈ నమ్మకాన్ని నమ్మకంగా ఉంచడమే చాలా మంచిది సార్. సో సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని సెన్సిటివ్ గానే చూడమంటారు. అంతే సార్, భారతదేశం సర్వసాధారణంగా సార్, విభిన్న మతాల కలయిక, విభిన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హరికృష్ణ గారు, మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. చాలా సున్నితంగా మీ అభిప్రాయం వ్యక్తం చేస్తారు.